వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో అస్సలు స్కిప్ చేయకండి. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అంతేకాకుండా అమెజాన్ కానీ మీషో ఇంకా మనకి ఆన్లైన్ షాపింగ్లో చాలా ట్రెండింగ్ అవుతున్న వస్తువులు ఈ వీడియోలో అయితే ఉన్నాయి. ఈ వస్తువుల్ని ఎలా కొనాలి ఏంటి అనేది కూడా మీకు మధ్యలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రోలర్ అయితే మనకి క్లాత్ లాగానే ఉంటుంది. టిష్యూ పేపర్ చాలా థిక్గా ఉంటుంది. ఇలాంటి రోలర్ తీసుకొని కనుక మనం ఇంట్లో పెట్టుకుంటే మనకి క్లీన్ చేసుకోవడానికి పాత బట్టలు వాడాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ మనకి ఎంత కావాలో అంత తీసేసుకొని దీన్ని ఇలా రోల్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. కిచెన్ విషయానికి వచ్చేస్తే మనము పోపు దినుసులే కాకుండా కిచెన్లో మసాలాలు ఇలా చాలా ఉంటాయి కదా, వాటన్నిటిని ప్లాస్టిక్ బాక్సులలో కానీ స్టీల్ బాక్సులలో కానీ పోసుకొని పెట్టుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటి బాక్స్ అయితే దొరుకుతుంది. ఈ బాక్స్లో మనకి 8 బాక్సెస్ స్మాల్ బాక్సెస్ అయితే వస్తాయి. ఇంకా క్యాప్కి మనకి రబ్బర్ ఉండడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 4 సైడ్స్ లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. అండ్ ఇలా మనం చేస్తే పైన పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంది. చూడండి, చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఈ బాక్స్ అండ్ చాలా యూస్ఫుల్ కూడా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనము చాలా వరకు ఏం చేస్తూ ఉంటాము, వాల్కి అనేది ఏవి పడితే అవి బాక్సెస్ పెడుతూ ఉంటాము. అంతేకాకుండా ఇలాంటి బాక్సెస్ కనుక మనం వాల్కి పెట్టుకున్నాం అనుకోండి, వాష్ బేసిన్ దగ్గర కానీ కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ బాత్రూంలో కానీ మనకి డోర్ వెనక సైడ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, ఏమైనా ఉన్నాయి అనుకోండి స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి, వాటన్నిటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ బాక్సెస్ అయితే చాలా యూజ్ అయితే అవుతాయి. సో ఫ్రెండ్స్, నేను చూపించే ప్రతి ఒక్క వస్తువు మనకి అమెజాన్ కానీ ఇంకా మీషోలో అయితే చాలా ట్రెండింగ్ అయితే అవుతున్నాయి. మీషోలో కొంచెం ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది, కానీ ప్రైస్ తక్కువ ఉందని కాదు, మీరు క్వాలిటీ ఉన్న వస్తువులు కనుక తీసుకుంటే చాలా ఇయర్స్ వరకు అయితే పనిచేస్తాయి. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, క్వాలిటీ తక్కువ ఉన్న వస్తువులనే కొంటూ ఉంటారు. అలా కొనడం వల్ల ఏంటంటే మనకి లైఫ్ టైం ఎక్కువైతే ఉండదు. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్లలో మనకి ఇది కూడా ఇక్కడ మనకి ఈ టేబుల్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఈ టేబుల్కి మనకి 3 బాక్సెస్ అయితే వస్తాయి. అండ్ కింద వచ్చేసి మనకి టైర్స్ ఉంటాయి కదా, టైర్స్ దగ్గర మనకి లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో లైట్ వెయిట్గా ఉండడం వల్ల మనకి ఊరికే కదులుతుంది కదా, కదలకుండా ఉండడానికి లాక్ సిస్టమ్ అనమాట. అండ్ ఇది మనం బెడ్రూమ్లో పెట్టుకుంటే టాయ్స్ కానీ అట్లా పెట్టుకోవచ్చు, బుక్స్ కూడా ఇంకా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు, ఇంకా 1 గ్రామ్ జ్యువెలరీస్ కానీ ఇంకా చాలా డిఫరెంట్ ఈ టేబుల్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇది వెయిట్ కూడా చాలా ఎక్కువనే ఆపుతుంది. అండ్ మనం కూర్చున్నా కానీ ఇది పగిలిపోకుండా ఉండదంటే చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది కదా. ఇక్కడ చూడండి, మనము ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ మిగిలిన ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏవైనా కట్ చేసుకొని పెట్టుకున్నా కానీ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఏంటంటే మనకి పైన క్యాప్స్ అనేటివి అప్పుడప్పుడు దొరకవు, సేమ్ సైజు ఉండవు కూడా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి నార్మల్ క్యాప్స్ అయితే దొరుకుతాయి, దానికి పైన హ్యాండిల్ కూడా ఉంటుంది. సో సైజెస్ కూడా ఉంటాయి. ఇలాంటివి కనుక తీసేసుకొని మనకు ఫుడ్ మిగిలిపోయినా కానీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు కానీ ఆ బాక్సెస్ పైన మనం ఆ బౌల్స్ పైన కానీ బాక్సెస్ పైన కప్స్ పైన కానీ చిన్న వెయిట్ పైన కూడా మనం పెట్టుకోవడానికి అయితే ఈ క్యాప్స్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఇది మార్కెట్లో అయితే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇప్పుడు చూసారు కదా, మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది. ఒకవేళ వేడిగా ఉంటే ఏదైనా సిలికాన్ పాడైపోతుంది అన్న డౌట్ కూడా ఉంటుంది కదా, సో అలాంటిది అయితే ఏముండదు. మనకి ఎంత చల్లగా ఉన్నా ఎంత వేడిగా ఉన్నా కానీ ఈ సిలికాన్ వల్ల మనకి హెల్త్ ప్రాబ్లం అయితే రాదు. అండ్ మంచి బ్రాండ్ ఉన్న సిలికాన్ మాత్రమే ఇది. సో రోడ్ సైడ్స్ అయితే మీరు అస్సలు అయితే కొనకండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ స్మాల్ బాక్సెస్ అయితే మనకి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో ఇవేంటి అంటే డస్ట్బిన్స్. ఇలాంటి డస్ట్బిన్స్ ఏంటంటే జస్ట్ మనం స్క్రీన్ టచ్ అవ్వగానే అది ఓపెన్ అయిపోతూ ఉంటుంది. కొంచెం కాస్ట్లీగా అయితే ఉంటుంది. అండ్ మీకు తెలుసు కదా, ఇలాంటివి కొంచెం బాగా రిచ్గా ఉన్న వాళ్ళు అయితే కొనుక్కుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఎక్కువగా వాటిలాంటివి ఇష్టపడరు. ప్లస్ మనం యూజ్ చేసుకోవడానికి కూడా అంత అవసరం కూడా లేదు. సో మీకు ఇష్టమైతే కొనుక్కోండి. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఈ బాక్సెస్ అయితే చూడండి మనకి చాలా సింపుల్గా బాటిల్ లెక్క అయితే కనపడుతుంది కదా. సో ఇది మనము మెజర్ చేసుకొని తీసుకోవడానికి సాల్ట్ కానీ ఇంకా పెప్పర్ కానీ పసుపు కారం ఇలా ఉంటాయి కదా, వాటన్నిటిలో మనం మెజర్ చేసుకొని తీసుకోవడానికి అయితే ఈ బాక్సెస్ అయితే చాలా యూస్ అవుతుంది. దీంట్లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా మనకి ఆన్లైన్లో చాలా వరకు అయితే ట్రెండింగ్ అయితే అవుతున్నాయి. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. సెట్ వచ్చేసి మనకి 3 పీసెస్ అయితే ఉంటాయి. అండ్ కిచెన్లో మనము గిన్నెలు తోముకొని పెట్టుకోవడానికి ఇలాంటి స్టాండ్ అయితే నేను ఇంతకుముందు కూడా చూపించాను. సో ఇందులో సైజెస్ అనేటివి డిఫరెంట్ అయితే ఉంటాయి. సేమ్ ఉంటాయి, డిజైన్ మాత్రం సేమ్ ఉంటాయి, సైజెస్ అనేటివి డిఫరెంట్గా అయితే ఉంటాయి. అండ్
ఇందులో మనము ఇట్లా బౌల్స్ కానీ, కప్స్ కానీ, ప్లేట్స్ కానీ, గ్లాసెస్ కానీ ఇంకా ఏవైనా కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ స్టాండ్ అయితే కిచెన్కి చాలా యూజ్. అండ్ కిచెన్కి ఒక రాజు అనుకోండి. కిచెన్లో కింగ్ ఎవరనంటే కిచెన్లో వంట చేసే మదర్స్ అయితే కిచెన్కి ఇక ఒక మంచి లుక్ తీసుకొచ్చి పెడుతుంది ఇలాంటి స్టాండ్. అండ్ మనకి మదర్కి ఎంత వాల్యూ ఇస్తామో ఇలాంటి వస్తువులకు కూడా అంతే వాల్యూ ఇవ్వాలి. సో బట్ కాకపోతే వస్తువుల మదర్ అయితే కాదు, మదర్ చాలా ఇంపార్టెంట్. మదరే ఒక మన ఇంటికి కూడా కింగ్. తను లేకపోతే మనకి ఇంకేది జరగదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాటిల్ క్లీనింగ్ బ్రష్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇది మనకి స్ట్రెస్ అవుతుంది, సిలికాన్ బ్రష్ ఇది కూడా. సో ఇది మనకు బాటిల్ లోపల ఎంత డస్ట్ ఉన్నా కానీ ఈజీగా ఇలా మనం కార్నర్స్లకు కూడా క్లీన్ చేసుకోవడానికి బ్రష్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది. ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చింది అనుకోండి, మరి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. అండ్ ఈ స్టాండ్ కూడా చూడండి మనకంటే ఈ టేబుల్ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీనికి 4 బాక్సెస్ అయితే వస్తాయి చూడండి, 4 సెల్ఫ్స్ అయితే ఉన్నాయి కదా. సో చాలా స్లిమ్గా ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇంకా మనకు లాక్ చేసుకోవడానికి సైడ్స్కి లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి కూడా మనకి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు, ఎక్కువగా ప్రైస్ అయితే ఏముండదు. దీంట్లో కలర్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇందాక చూసారు కదా మీరు, అదేమో 4 సెల్ఫ్స్ ఉన్నాయి, ఇది జస్ట్ 2 సెల్ఫ్స్ మాత్రమే ఉంది. ఇది కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. పైన రోల్ చూడండి మనకి చాలా డిఫరెంట్గా ఉంది కదా, ఇంకా లోపల డిజైన్ కూడా ఉంది. అండ్ ఇలా మనము బెడ్షీట్స్ కానీ, ఇంకా టవల్స్ కానీ, ఇంకేమైనా కానీ స్టోర్ చేసుకొని అంటే మనం మడత చేసుకొని పెట్టుకోవచ్చు. ఇట్లా మిడిల్లో ఇంకొకటి కూడా మనం టేబుల్ లాగా ఉంటుంది. సో అది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి, అంటే ఒక్కొక్క దాంట్లో 2 సెల్ఫ్స్ యూజ్ చేసుకోవడానికి అయితే ఈ టేబుల్ అయితే చాలా చాలా యూజ్ అనిపించింది. మీకు కూడా నచ్చింది అనుకోండి, మరి లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే, నేను చూపించే వస్తువులన్నీ డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. ఒకవేళ సేమ్ ప్రోడక్ట్ లేకపోతే దానికి ఈక్వల్ సంబంధించిన ప్రోడక్ట్ అయితే నేను ఆ లింక్ అయితే ఇస్తాను, మీకు అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, మనము కిచెన్లో కానీ, బాత్రూంలో కానీ, బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా మనం ఎక్కువ టబ్స్ యూజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, మనం వాల్కి అనేది పెద్ద పెద్ద మేకులు కొట్టేసి పెడుతూ ఉంటాం కదా టబ్స్. అలాంటి పొరపాట్లు ఇంకా అలాంటి శ్రమ మనకు అవసరం లేకుండా ఇలాంటి క్లిప్స్ అయితే మనకి ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. చూడండి ఇది జస్ట్ మనకు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. మనకి ఇక్కడ లాక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మనకి క్యాప్ ఉంటుంది, క్యాప్ గట్టిగా ప్రెస్ చేసామనుకోండి లాక్ అయిపోతుంది, క్యాప్ లూజ్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇందులో మనకి డిజైన్స్, మోడల్స్ కూడా మనకైతే ఇప్పుడైతే చాలా చాలా ట్రెండింగ్ అవుతున్న వాటిలలో ఈ క్లిప్ కూడా ఒకటి. సో చూడండి మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు, కొంచెం కిందకి పైకి కూడా ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కార్నర్స్కి ఇలాంటి హోల్డర్ కనుక పెట్టామనుకోండి చాలా డిఫరెంట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి హోల్డర్స్ ఏంటంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసేసుకోవచ్చు, మనకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, అవసరం లేనప్పుడు తీసేసుకోవచ్చు. బాత్రూంలో కనుక పెట్టుకున్నాం అనుకోండి, మనం టవల్స్ అట్లా వేసుకోవడానికి అయితే చాలా చాలా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మన బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు. చాలా పెద్దగా మనకి స్టిక్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, చిన్నగా అయితే ఉండదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పెద్దది అయితే ఇందులో అయితే సైజుని బట్టి మనం తీసుకొని కూడా షాపింగ్ చేసుకునేటప్పుడు మనకి సైజెస్ అనేటివి ఉంటుంది. సో ఆ సైజెస్ కనుక తీసుకుంటే చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ వస్తువులు మీకు కనుక నచ్చాయి అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో నచ్చింది అనుకోండి అండ్ లైక్ చేయమని చెప్పండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని అయితే చెప్పండి. ఇలాంటివి కొత్తవి అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.